మా దారి మేము చూసుకుంటాం వదినా. మాతో మీకు పని అయిపోయి ఉండదుగా, ఇంకా మమ్మల్ని వదిలేయండి. మీ దారి మీరు చూసుకోవడం ఏంటి అసలు? మరి ఇంకేం చేయాలి వదినా? నీ కొడుకు చేత మా ఎమ్మి మెళ్ళో తాళి కట్టిస్తానని మాటిచ్చుండావు, కానీ ఆ మాట అయితే నువ్వు నిలబెట్టుకోవాలి కదా. రిషి మనసు మార్చనీకి మా ఎమ్మి చేత వేదాల ప్రయత్నం చేసి ఉండాది. కానీ ఏం చేస్తాం, ఆ మాయదారి సింధు ముందు మా ఎమ్మి పడ్డ కష్టం అంతా వృధా అయిపోయి ఉండాది. యష్ మీద తనకున్న ప్రేమను సంపుకోలేక, ఈ ఇల్లు వదిలి వెళ్ళలేక, తన మనసునే కాదు తన చేతులు కూడా కాల్చుకుంటా ఉండాది మా అమ్మి. చూడు, అయ్యో అయ్యో, ఈ ఇంటి కోడలు అవ్వాలని ఆశపడ్డ మా అమ్మి చివరికి మీరు మీ ఇంటి పని మనిషిగా మార్చేసుండారు. రిషి గురించి మీరు పడే బాధలో ఒక్కటో వంతైనా సరే మీరు మా అమ్మి గురించి ఆలోచించారా? మీకోసం మా అమ్మి బాధపడ్డం తప్ప దాని బాధ మాత్రం మీకెవ్వరికి పట్టడం లేదు. ఈ బాధలు వద్దమ్మి, వద్దు వదినా. మా అమ్మి ఏమైపోతుందో, ఏ అగాయిత్యం చేసుకుంటాదోనని భయం మొదలై ఉండాది. అందుకే మీ ఇంటికి దూరంగా తీసుకుపోతే కొన్ని రోజులు బాధపడి ఈ ఇంటితో దానికున్న అనుబంధాన్ని నిదానంగా మర్చిపోతుంది మా అమ్మి. అందుకే నేను తీసుకుపోవాలనుకుంటా ఉన్నాను. వదినా, ఒక్కటి గుర్తు పెట్టుకో, యష్కి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఎన్నో ఆశలు పెట్టుండో, ఆ ఊసురు మాత్రం నీకు తగలకుండకపోదు. పదమ్మే, పద. అమ్మా, అమ్మా, అమ్మా నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నాతోనే ఉండు ప్లీజ్. ఎట్ట ఉంటది శశి? సంధి నీకు అమ్మగా ఉండాలంటే మీ నాన్న తన మెళ్ళలో తాళి కట్టాలా. అది జరిగే పని కాదు. సంధి నీకు అమ్మగా ఉండటం ఇది కూడా జరిగే పని కాదు. మీ అమ్మ ఆ సింధునే. రిషిలాగా నువ్వు కూడా ఆమె దగ్గరికి వెళ్ళిపో.
మేం కూడా వెళ్ళిపోతాం. నేను వెళ్ళను. మేం వెళ్ళిపోతాం. నేను వెళ్ళనంటే వెళ్ళను. సంధ్యానే మా అమ్మ. మా అమ్మ ఇక్కడే ఉంటుంది. నానమ్మ, సంధ్య నాకు అమ్మగా ఉండాలి. నువ్వైనా చెప్పు, వాళ్ళ నాపు. మాట్లాడు నానమ్మ. ఎందుకు మౌనంగా ఉంటున్నావు? చెప్పు నానమ్మ. సంధ్య అమ్మని వెళ్ళొద్దని చెప్పు. నాన్న, అమ్మని అమ్మమ్మ తీసుకెళ్ళిపోతుంది. నేను సింధు అమ్మ దగ్గరికి వెళ్ళను. నాకు ఈ అమ్మే కావాలి. ఈ అమ్మ వెళ్ళిపోతే నాకు అమ్మ లేకుండా పోతుంది. ప్లీజ్ నాన్న. అమ్మ వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న, వెళ్ళొద్దని చెప్పు నాన్న. నువ్వైనా చెప్పు నాన్న, ప్లీజ్. ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న. ప్లీజ్ నాన్న, చెప్పు నాన్న. అమ్మే, ఇది తెగదు గాని పదమ్మే. పద, నడు. పదమ్మే. కన్యాకుమారి ఆగు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ కూతురి మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. ఈ మాట ఇప్పటికి చాలా సార్లు చెప్పుండవు వదినా. నాకు నమ్మకం పోయి ఉండదే. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. మాట నిలబెట్టుకొని తీరుతాను. ఒట్టేసి చెప్తున్నాను. యశ్ చేత సంధ్య మెళ్ళో తాళి కట్టిస్తాను. అమ్మా, సంధ్య మెళ్ళో నేను తాళి కట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తాళి కట్టి తీరాలి యశ్. దాము, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు నటించడానికి వచ్చారు. నటనని నిజం చేస్తానంటావేంటి? నిజం చెయ్యకపోతే నష్టపోయేది మనమే చంద్ర. తొందరపడి మళ్ళీ యశ్ విషయంలో నువ్వు ఇంకో తప్పు చేస్తున్నావు దాము. లేదు చంద్ర. లేదు, నువ్వు తప్పు చేస్తున్నావు. తప్పు చేస్తున్నావు. నేను తప్పు చెయ్యలేదు చంద్ర. నేను తప్పు చెయ్యలేదు. తప్పు చేస్తున్నావు. జరిగిన తప్పుల్ని సరి చెయ్యాలని ఇలా చేస్తున్నాను. ఛే! ఆ సింధు మన యష్ని మోసం చేసి వాడి జీవితంలో సంతోషం అనేది లేకుండా చేసింది. కానీ అది మాత్రం అక్కడ తన కొడుకుతో సంతోషంగా గడుపుతోంది. ఇక్కడ వీడు కొడుకుని పోగొట్టుకొని బాధపడుతున్నాడు నాలాగా.
ఆ సింధు చేసిన పనికి యష్ ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంటాడు? వాడి జీవితంలో కూడా ఆనందం అనేది ఉండాలి కదా. చెప్పు యష్, ఆనందం అనేది ఉండకూడదా? నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలా? లేదు, నా కొడుకు ఆనందంగా ఉండాలి. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. యష్, నీకు వారం రోజులు గడువిస్తున్నాను. ఏదో ఒకటి తేల్చే, నాంచకు. నీకు అమ్మగా ఇక్కడే ఉండిపోవాలని తీసేసి నాకు. అమ్మే నువ్విట్రా. అమ్మి, ఉండాలో లేదో అన్నది వారం రోజుల్లో మీ నాన్న తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటది. యష్, నా కూతురు మెళ్ళలో నువ్వు తాళి కట్టడం తప్ప నీకు ఏరే దారే లేదు. చంద్ర, కాఫీ. కాఫీనా? చంద్ర, ఏమైంది నీకు? నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. సంధ్య మెడలో యష్ తాళి కట్టడం ఏంటి? ఎందుకు చంద్ర ఊరికే ఆవేశపడతావు అసలా? సంధ్య మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతే శశికి ఏం సమాధానం చెప్తాం? అమ్మగా సంధ్య ఉంది కాబట్టి శశి మనతో ఉంది. లేదంటే ఆ రిషితో పాటు సింధు దగ్గరికే వెళ్ళిపోతుంది. పిల్లలిద్దరూ లేకపోతే యష్ ఉండగలడా? రిషి శశి మీద వాడికున్న ప్రేమని చంపుకోలేక పిల్లల కోసం యష్ కూడా ఆ సింధుకి దగ్గరయ్యే ప్రమాదం ఉంది. ఏదైతే నేను జరగకూడదు అని అనుకుంటున్నానో అదే జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేను ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం యష్ గనుక సంధ్య మెళ్ళో తాళి కడితే సింధు మీద ఆధారపడిలేమన్న విషయం దానికి తెలుస్తుంది. సింధు అక్కడ ఒంటరి. అమ్మ అనే ప్రేమతో రిషి దానితో ఉంటున్నాడు. ఏదో ఒక రోజు వాడి నాన్న ప్రేమ శశితో వాడికున్న అనుబంధం తప్పకుండా గుర్తుకొస్తాయి. యష్ సంధ్య శశితో సంతోషంగా ఉంటే
అది చూసి రిషి కూడా తిరిగి మన దగ్గరికే వస్తాడన్న నమ్మకం నాకుంది చంద్ర. మన జీవితాల్లో నుంచి ఆ సింధుని పూర్తిగా తీసేయాలనే నేను ఈ పని చేస్తున్నాను. నీ కూతురి మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టిస్తాను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. మాట నిలబెట్టుకొని తీరుతాను. ఒట్టేసి చెప్తున్నాను. నాకు ఈ అమ్మే కావాలి. ఈ అమ్మ వెళ్ళిపోతే నాకు అమ్మ లేకుండా పోతుంది. యష్, సంధ్య మెళ్ళలో తాళి కట్టే విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావురా? ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు నాన్న. అసలు నా లైఫే నా చేతుల్లో లేకుండా పోతుంది. ఒకవైపు రిషి దూరం అయిపోయాడన్న బాధ, ఇంకోవైపు శశి ఎక్కడ సింధుకి దగ్గర అవుతుందో అన్న టెన్షన్. ఇవన్నీ చాలవన్నట్టు అమ్మ ఇప్పుడు సంధ్య మెళ్ళలో తాళి కట్టి తీరాల్సిందే అని కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. తాళి నా జీవితానికి కలిసి రాలేదు నాన్న. సింధు విషయంలో అది తేలిపోయింది. ఆ విషయం తెలుసు కూడా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను మాత్రం ఏం చేయగలను? నాకు ఇష్టం లేదని చెప్తే అమ్మ ఊరుకుంటుందా? శశి కోసం అయినా నువ్వు తాళి కట్టాల్సిందే అని మొండి పట్టుపడుతుంది. మీ అమ్మ కోసం నీ మనసుని చంపుకోవాల్సిన అవసరం లేదురా. ఆల్రెడీ ఎప్పుడు నా మనసుని సింధు చంపేసింది నాన్న, చంపేసింది. యష్ ఇప్పుడు కేవలం మనిషిగానే ఉన్నాడు, మనసు లేదు. నాలో ఉన్న మనిషి కూడా పిల్లల కోసమే ఉన్నాడు నాన్న. పోనీ అదే పిల్లల కోసం మళ్ళీ నువ్వు సింధు ఒక్కటి కావచ్చు కదరా? నాన్న, సింధు ఏ విషయంలో తప్పు చేసినా చివరికి అమ్మ విషయంలో అయినా సరే ఈ పాటికి తనని క్షమించి దగ్గరై ఉండేవాణ్ణి. కానీ సింధు నా ప్రేమని నమ్మకాన్నే మోసం చేసి క్షమించరాని తప్పు చేసింది. నా భార్యగా ఉండే అర్హత కోల్పోయింది. అయితే నీ భార్య స్థానం సంధ్యకిస్తావా? నా స్థానం ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఇంక నేనెవరికి స్థానం కల్పిస్తాను? సంధ్య అంటే నాకు జాలుంది. శశి విషయంలో తను చూపించే ప్రేమ అభిమానం నాకు నచ్చాయి. నిజం చెప్పాలంటే సంధ్య లేకపోతే శశి కూడా రిషిలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఉండేది. అమ్మగా సంధ్య ఉండబట్టే శశి వెళ్లకుండా ఆగింది. మనకెంత హెల్ప్ చేస్తున్న సంధ్యని మోసం చేసి నేను నో అని చెప్పలేను నాన్న. అలాని ఎస్ అని కూడా చెప్పలేను. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్నాను నాన్న.
రిషిని మీరు దక్కించుకోవడం కాదు, ముందు శశిని సింధు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మీరే ఏదైనా మంచి సలహా ఉంటే చెప్పొచ్చు కదా. మీ కంపెనీకి నన్ను లీగల్ అడ్వైజర్గా చేస్తే అప్పుడు ఏదైనా చేసేయచ్చు మేడం. బెండకాయ కర్రీ నీకు ఇష్టమని ప్రత్యేకంగా చేసింది.